హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిజి న్యూస్. ఫ్రెండ్స్, కువైట్లోని ఒక నిందితుడికి 3.5 సంవత్సరాల జైలు శిక్షణ అయితే అమలు చేయడం జరిగింది. మరి అది ఎందుకు, ఎలాగా, మరి ఆ కేసు వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. ఒక అధికారి తన వాహనంలో నిందితుడు నిద్రపోతున్నట్లు గమనించి కిటికీ తట్టడంతో కేసు ప్రారంభమైంది. నిందితుడు మేల్కొని తలుపు తెరిచినప్పుడు అధికారి కారు నుండి బయటకు రమ్మని అడిగాడు. బయటకు అడుగు పెట్టగానే నిందితుడు చేతులు మూసుకుపోయి ఉన్నాయని అధికారి గమనించాడు. వాటిని తెరవమని అడిగినప్పుడు అధికారి మాదక ద్రవ్యాలు ఉన్నట్టు కనిపించాయి. అరెస్టు చేసి సోదాలు మరియు తదుపరి అన్ని విధానాలు చేయడం వల్ల చివరికి న్యాయవాది బసర్ ఆల్ నాసర్ వాదించారు. చట్టపరమైన సమర్థత లేకుండా ఆపడం జరిగిందని పేర్కొన్నారు. నిందితుడిని అవడానికి లేదా అనుమానానికి ఏమైనా కారణాలు లేవని, అరెస్టు చట్ట విరుద్ధమని కోర్టు నిర్ధారించింది. మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు కలిగి ఉన్నట్టు నిందితుడిని ఒప్పుకోలు ఆమోదయోగ్యం కాదని కోర్టు తీర్పు ఇచ్చింది. ఎందుకంటే అది చట్ట విరుద్ధమైన అరెస్టు తర్వాత పొందబడిందన్నమాట. అయితే చట్టపరమైన దృష్టాంతంతో ఒక సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్నందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు నిందితుడు ఇచ్చిన ఒప్పుకోలును కోర్ట్ ఆఫ్ కాసెషన్ చెల్లదని, అది చట్టవిరుద్ధమైన విధానాల ద్వారా రూపొందబడిందని తీర్పునిచ్చింది. ఫస్ట్ ఇన్స్టెన్స్ కోర్టు మరియు అప్పీళ్ల కోర్టు గతంలో జారీ చేసిన 3.5 సంవత్సరాలు జైలు శిక్షను కోర్టు రద్దు చేసింది. చూడండి ఫ్రెండ్స్, అలా జరిగిందనమాట ఈ వీడియోలో. అయితే ఈ నిందితుడికి చివరికి కేసు అయితే కొట్టివేసినట్లుగా మనకి అర్థమవుతుంది. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఈ కేసు పైన కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.